వెల్కమ్ టు మోజెస్ పెట్లో ఛానల్. ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారని అనుకుంటున్నా. నేను కూడా సూపర్ ఉన్నా. మెట్రో పిల్లర్ నెంబర్ A1497 దగ్గర ఉన్నాం. స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ అదంతా వస్తుంది. మన కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నదంతా వచ్చేసి మలక్పేట్, నల్గొండ ఎక్స్ రోడ్, చాదర్ఘట్ అదంతా. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ముస్రాంబాగ్ వైపు వెళ్ళొచ్చు. మీ అందరికి తెలుసు ముస్రాంబాగ్ లో బ్రిడ్జ్ అనేది నిర్మింపబడుతుంది. చాలా స్లోగా వర్క్ జరుగుతుందని అయితే చాలా మంది అయితే డిసప్పాయింట్ అవుతున్నారు. ఫ్రీ లెఫ్టే అన్న పోనీ మనది, కానీ దారి లేదు. ఓకే, ఫ్రీ లెఫ్ట్ వెళ్దాం అనుకున్నాము, బట్ ఇక్కడ చూడండి గుంత ఎంత పెద్ద ఉంది. ఎస్, ఇదే ముస్రాంబాగ్ వెళ్ళే దారి. ఒకసారి ఆ దారి కూడా ఎలా ఉందనేది చూపించాలనుకుంటున్నా. మనము ఉప్పల్కి సంబంధించి రెగ్యులర్ గా వీడియోస్ పెడుతున్నాం. ఒక 1-2% కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, అన్న ఉప్పలు వదిలిపెట్టి బయటికి రా అన్న, ఎంతసేపు ఆ ఉప్పలోనే వీడియోలు తీస్తావా అని. గుడ్ సజెషన్, మంచి సజెషనే, తప్పులేదు అందులో. బట్ నేను నల్గొండకి వెళ్ళిన, హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్ళే దారిలో విజయవాడ హైవే పైన ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అవన్నీ చూపించిన ఒకటి. దెన్ జనగాం వెళ్ళిన, నేషనల్ హైవే 163 పైన ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అవి కూడా చూపించే ప్రయత్నం చేసిన. 3, కొమరవెల్లి ప్రాంతంకి వెళ్ళినాం. అక్కడ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ చేస్తున్నారని. అంటే మా డిస్టిక్ దాటి, హైదరాబాద్ దాటి నేను మిగతా 3 డిస్టిక్స్లకి వెళ్ళినా అక్కడ కూడా వీడియోలు తీసిన, కానీ అవి ఎక్కువ మంది చూడడము లేదు. స్టిల్ అయినా చూసినా చూడకపోయినా మనం కంటెంట్ క్రియేట్ చేయడము మన వర్క్ కాబట్టి చేస్తున్నా. సో ఆ కమెంట్ పెట్టిన బ్రో ఈ వీడియో చూస్తుండు అని అనుకుంటున్నా. అండ్ అంటే ఆ డౌట్ కూడా క్లియర్ చేయాలని అనుకుంటున్నా. బట్ గుడ్ సజెషన్, తప్పులేదు అందులో. ఒకటే ప్రాంతం గురించి వీడియోలు తీయడం ఓకే అనేది కూడా సబబు కాదు. బట్ ఉప్పల్లో వర్క్ అనేది కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి ఆ కంటిన్యూ వర్క్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ కనెక్టింగ్ రోడ్డు. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతారు ఈ బ్రిడ్జి ఎప్పుడు ఫినిష్ అవుతుందని. ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నారా ఈ రూట్లో వెళ్ళేటప్పుడు, ఏదైతే మీరు విజువల్లో చూస్తున్నారో ఈ రోడ్డు సీదా మనం స్టార్టింగ్ పాయింట్లో మీకు చూపించిన కదా, ఇలా సీదా పట్టుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అనుకోండి, మనము అంబర్పేట్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇది పోలీసులు ఉండే పాయింట్. మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో, ఆయా టైంలో పోలీసులు పట్టుకుంటారు. ఇదే ఇటు లెఫ్ట్ అండ్ రైట్ స్పాట్లలో ఉంటుంటారు అనమాట. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళవలసిన వాళ్ళు ఇటు కర్వ్ అంటే లెఫ్ట్ తీసుకొని అటు గోల్నాక వైపు వెళ్ళడం అయితే జరుగుతుంది. సైడ్ కాపర్ ఆ డెడ్ ఎండ్లో ఆపుకో, లేకపోతే బెస్ట్ నేను ఫినిష్ చేసి వచ్చేస్తాను. అంతే. ఇదిగోండి, ఇక్కడ అయితే మొత్తము రాళ్ళు రప్పలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో జరుగుతుంది ఈ బిల్డింగు ముందే. ఇది ఏంటిదని చూద్దామని ఎగ్జైట్ అయ్యి బండి దిగేసి వచ్చిన. ఇక్కడ ఈ రాళ్ళన్నీ కట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, దానికి సంబంధించి ఇంకొక పిల్లర్ వస్తుండొచ్చు. ఈ బిల్డింగ్ కూడా పోతుంది, మార్కింగ్ ఉంది చూసుకోవచ్చు. అండ్ ఆ బిల్డింగ్ కూడా పోయే ఆనవాళ్ళుగానే కనబడుతున్నాయి, పోతాయి అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోతుంది ఏంటిది అనేది మనకి డీటెయిల్స్ తెలియదు. మీకు అర్థమైపోయిందిగా, సీదా వెళ్ళిపోయినాం అనుకోండి, సిగ్నల్ వస్తుంది, లెఫ్ట్ కొడితే ఎల్బీ నగర్,
రైట్ వెళ్తే మలక్పేట్. ఎల్బీనగర్ ముందు కంటే దిల్సుఖ్నగర్ వస్తుంది, అందరికి మీకు తెలిసిందే. అండ్ ఇలా ఉంది కదా ఈ రోడ్డు. ఇప్పుడు అందరు ఇట్లా వస్తున్నారు, ఇట్లా పోతున్నారు కదా. ఇది పోతున్న రోడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే మనకు మళ్ళా ఈ అంబర్పేట్ బ్యాక్ సైడ్ నుంచి మన గోల్నాక వైపుకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇదిగోండి ఈ పిల్లర్ ఇక్కడ నిర్మింపబడ్డది. ఒక్కసారి డేట్ అండ్ టైం చూపించే ప్రయత్నం చేస్తా. జనవరి 8వ తారీఖు 2026వ సంవత్సరం ఆఫ్టర్నూన్ అవుతుంది. చాలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి అని ఇక్కడ బ్యానర్ పెట్టారు. గతంలో చాలాసార్లు బ్యానర్ చూపించిన వాటి ఇప్పుడు చూపించట్లే. రాళ్ళు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయి. మీకు మేము తీస్తున్న కంటెంట్ నచ్చితే, మా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అండ్ యూట్యూబ్ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది, ఐప్ అనే బటన్ని. వీలైతే ఐప్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి, చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. గతంలో చాలా వీడియోలు చేసినాం మనము. కొన్ని ఇయర్స్ నుంచి బ్రిడ్జ్కి సంబంధించి వీడియోస్ చేస్తూనే ఉన్నాం, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ మధ్యలో వరదలు వచ్చినాయి కదా, మీకు తెలుసు. ఇటీవల కాలంలోనే ఆ వరదలు వచ్చినప్పుడు న్యూస్ ఛానల్లో కూడా న్యూస్ వచ్చింది. తర్వాత మనం కూడా ఒక వీడియోలో క్లియర్గా చెప్పినాం, ఇదంతా బెండ్ అయిపోయింది ఆ వరదల కారణంగా. ఇదంతా చెత్త చెదారం ఇక్కడికి వచ్చేసింది. ఇవన్నీ చూడండి ఎట్లా అయినాయో. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇలా రైల్వే స్టేషన్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన రోడ్లు కానీ, ఇలా కాలువల పైన బ్రిడ్జ్లు కానీ ఏమైనా కన్స్ట్రక్షన్ జరిగితే ఖచ్చితంగా అడ్రస్ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. డీటెయిల్గా కొంచెం అడ్రస్ ఇవ్వండి, అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇదిగో ఏదైతే వాటర్ ఉన్నాయో వాటర్ని ఇలా డైవర్ట్ చేసినారు, ఇక్కడంతా ఆపినారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నడవడానికైనా కనీసం దారి ఉండాలి, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి. అందుకే కొన్ని ఇల్లులు అక్కడ ఉంటాయి, కొన్ని ఇల్లులు ఇక్కడ ఉంటాయి, ఇక్కడిక్కడనే పనులు ఉన్న వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నడవడం కొరకు ఒక చిన్న వేన్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టినారు. ఇదిగోండి జనాలు నడుస్తున్నారు. గతంలో లాస్ట్ మంత్ వీడియో ఇదంతా వాకింగ్ చేస్తూ మీకు చూపించిన, అక్కడ చూస్తున్నారు కదా, ఎస్ అక్కడ పిల్లర్ వర్క్ ఫినిష్ అయింది. ఇంకా మధ్యలో ఇంకా పిల్లర్ జరగాలి. అండ్ మనకు వీడియోకి రైట్ సైడ్ చూసుకుంటే ఈ 2 పిల్లర్ల మధ్యలో మొత్తం ఫ్రేమింగ్ అంతా చేసి పెట్టేసినారు. అక్కడ వర్క్ జరగాల్సింది ఉంది. ఇదంతా ఇది అయితే ఎప్పుడో ఫినిష్ అయింది. చాలా అంటే చాలా డిలే అవుతుందని చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. అండ్ ఇది పాత బ్రిడ్జ్, ఇంత ముందుకున్నదే. దీన్ని కూల్ చేయడం జరిగింది. ఆ లోపల ఇటాచి అదంతా వర్క్ కూడా చేస్తుంది. ఇది 2026 ముస్రాంబాగ్ బ్రిడ్జ్కి సంబంధించిన జనవరి అప్డేట్. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి నన్ను అడిగే ప్రయత్నం చేయండి, నేను ఆన్సర్ చేస్తా. నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూయర్స్, రెగ్యులర్ వ్యూయర్స్ అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.